హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా గ్యాప్ తర్వాత నేను రీస్టార్ట్ చేశాను. కమ్‌బ్యాక్ వీడియో అండ్ ఫస్ట్ వీడియోలో నా ప్రీవియస్ వీడియో దాంట్లో హై లెవెల్ ఓవర్‌వ్యూ స్వీడన్‌లో 2025లో ఏమేం చేంజెస్ వచ్చాయి అనే దాని గురించి ఒక వీడియో చేశాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ మెయిన్‌గా స్వీడన్ రియాలిటీ ఎలా ఉంటుంది, జాబ్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, వీసాస్ అవ్వచ్చు, ఇమిగ్రేషన్ రూల్స్ అవ్వచ్చు, వీటి గురించి వీటిని అన్నిటి గురించి మాట్లాడతాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నా ప్రీవియస్ వీడియోస్‌కి రెస్పాన్స్‌కి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఈ వీడియోలో నేను స్వీడన్ జాబ్ మార్కెట్ రియాలిటీ ఎలా ఉందో డీటెయిల్డ్‌గా చెప్తాను. దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇండియా నుంచి జాబ్స్ ఎవరు అప్లై చేయొచ్చు స్వీడన్‌లో. ఎవరు చేయకూడదు అంటే చేస్తే రిస్క్ అని అర్థం. సో ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంది, ఛాన్సెస్ తగ్గుతాయనేది మాట్లాడుకుందాం. సో కంప్లీట్‌గా రియాలిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నో మోటివేషనల్ స్పీచ్ అండి. సో హానెస్ట్‌గా, రియలిస్టిక్‌గా ఏముందో సిట్యుయేషన్ అది చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ చూద్దాం. జాబ్ మార్కెట్ రియాలిటీ స్వీడన్‌లో ఇప్పుడు ఎలా ఉంది ఆఫ్టర్ 2025, 26 ఎంటర్ అయ్యాము. ఎలా ఉందో చూద్దాం. ఇంతకుముందులాగా మాస్ హైరింగ్ లేదండి. అంటే ఇంతకుముందు చాలా కంపెనీస్ నుంచి గ్రూప్‌గా పీపుల్‌ని రిక్రూట్ చేసేసుకొని కొంచెం అటు ఇటు స్కిల్స్ ఉన్న వీళ్ళు ట్రైన్ చేసేసుకొని జాబ్స్ ఇప్పించేవాళ్ళు. సో ఇప్పుడు అది లేదు. సో స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్నారు. అవసరమైతేనే రిక్రూట్ చేసుకుంటున్నారు. కంప్లీట్‌గా స్కిల్స్ మ్యాచ్ అవుతేనే రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ బడ్జెట్స్ వీళ్ళు చాలా టైట్‌గా ఉన్నాయి ఇప్పుడు. సో అందుకనే చాలా కేర్‌ఫుల్‌గా, సెలెక్టివ్‌గా ప్లాన్ చేసి రిక్రూట్ చేసుకుంటున్నారు. బడ్జెట్స్ ఎందుకంటే ఇప్పుడు సాలరీస్ పెరిగాయి. ఆ పెరిగిన రేంజ్ ప్రకారమే వాళ్ళు వర్క్ పర్మిట్స్ మైగ్రేషన్ వర్కట్ వాళ్ళు అంటే వాళ్ళే వర్క్ పర్మిట్స్ అండ్ వీసాస్ అప్రూవ్ చేసేది. సో వాళ్ళు చూసి ప్రాపర్‌గా ఒక రేంజ్ ప్రకారమే అంటే ఈ జాబ్‌కి ఇంత సాలరీ ఇవ్వాలి అని కంప్లీట్‌గా ఉంది. అండ్ డెఫినెట్‌గా ఈ స్కిల్ ఉన్న క్యాండిడేట్ బయట నుంచి అంటే స్వీడన్, అవుట్ ఆఫ్ యూరోప్ నుంచి తెచ్చుకోవడం అవసరమా లేదా అని చూసి వాళ్ళు అప్పుడు అప్రూవ్ చేస్తున్నారు. సో జాబ్ పోస్ట్ చేసే వాళ్ళు కూడా అంతే కేర్‌ఫుల్‌గా ఆలోచించి వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు కేర్‌ఫుల్‌గా పోస్ట్ చేయాలి, ప్లాన్ చేయాలి మైగ్రేషన్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఇన్ని రిక్వైర్మెంట్స్ మైగ్రేషన్ వర్కర్ దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి సో జాబ్ అంటే ఈవెన్ కంపెనీస్ కూడా చాలా సెలెక్టివ్ ఉన్నారు. సో ఇదొక క్రైటీరియా కంపల్సరీ. సో ఇవన్నీ మ్యాచ్ అయితేనే వాళ్ళకు కూడా అవసరమైతేనే వాళ్ళకు కూడా బడ్జెట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చాలా కాస్ట్ కటింగ్స్ అవి నడుస్తున్నాయి. ఇవన్నీ ప్రాపర్‌గా చూసుకొని కంపెనీస్ వాళ్ళు ఎంప్లాయర్స్ కూడా స్ట్రిక్ట్‌గా సెలెక్ట్ చేస్తున్నారు. అండ్ మైగ్రేషన్ వర్కర్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా అయింది కాబట్టి వర్క్ పర్మిట్స్ అండ్ వీసాస్ ఇష్యూ చేయడంలో ఇద్దరు చాలా స్ట్రిక్ట్ అయినారు. సో స్కిల్స్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయితేనే సో వాళ్ళ బడ్జెట్‌లో ఉంటేనే అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు రిక్రూట్ చేసుకుంటున్నారు. సో అది అండి ఈ జాబ్ మార్కెట్ రియాలిటీ. నెక్స్ట్ వచ్చేసి రోల్స్. రోల్స్ ఇప్పుడు డిమాండ్‌లో ఉన్నాయో చూద్దాం. మెయిన్ ఐటీ అండి. అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అవి ఉన్నాయి. ఇంజినీరింగ్ రోల్స్, కెమికల్, మెకానికల్, ఇలాంటివి ఇంజినీరింగ్ రోల్స్. అండ్ హెల్త్ కేర్, డాక్టర్స్, నర్సెస్ వీళ్ళన్నీ. అండ్ స్కిల్డ్ ట్రేడ్స్ అంటే ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, ఇంకా మెకానిక్స్. సో వీళ్ళందరికీ చాలా డిమాండ్ ఉంది ప్రస్తుతానికి. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటే జాబ్స్ గురించి మాట్లాడాలంటే మ్యాక్సిమం మన ఇండియావి సర్టిఫికేట్స్ అంటే ఇండియాలో ఎంబీబీఎస్ అండ్ ఎంఎస్ఆర్ ఇంకా పైన ఎండీ చేసుంటే ఆ సర్టిఫికేట్స్ ఇక్కడ వ్యాలిడేషన్ చేయించుకోవాలి. ఒకవేళ అవి ఇక్కడ వ్యాలిడ్ అవ్వకపోతే కానీ దానికి సంబంధించిన కోర్సెస్ కానీ ఇంకా లైసెన్సెస్ కానీ అవి చేయడానికి రెడీగా ఉండాలి స్వీడన్‌కి తగ్గట్టు. ఇందాక ఇంకోటి చెప్పినట్టు స్కిల్డ్ ట్రేడ్స్ అండ్ ఎలక్ట్రీషియన్స్, మెకానిక్స్ అండ్ ప్లంబర్స్ ఇలాంటివన్నీ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ మస్ట్ అండి. స్వీడిష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అది లేకపోతే బయట నుంచి జాబ్స్ ఆ కేటగిరీలో జాబ్స్ చాలా కష్టం. ఈవెన్ హెల్త్ కేర్‌లో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరన్నా ఈవెన్ అదర్ ఐటీలో చాలా అంటే ఇంగ్లీష్ మ్యాక్సిమం ఉంటుంది. కానీ స్వీడిష్ లాంగ్వేజ్ ఉంటే మీకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్. ఈవెన్ ఇంజినీరింగ్ నేర్చుకుంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే
వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఇక్కడ లాంగ్ టర్మ్‌లో వీళ్ళు ఉండడానికి ప్లాన్ చేస్తున్నారని, ఇంటిగ్రేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం మనము వాళ్ళతో పాటు. సో, వాళ్ళు బిలాంగింగ్ ఫీల్ అవుతారు. సో, అది కొంచెం డెఫినిట్‌గా యాడ్ అవుతది. ఈవెన్ బేసిక్స్ మీరు స్టార్ట్ చేసినా కూడా. పర్ఫెక్ట్‌గా ఈ రోజుకే రాదు, ఇంపాసిబుల్. సో, టైం పడుతుంది. సో, ఈవెన్ బేసిక్స్ మీరు స్టార్ట్ చేసి మేము నేర్చుకోవాలనుకుంటున్నాము, లాంగ్ టర్మ్‌లో ఉండాలనుకుంటున్నాం అని చూపించినా దట్ యాడ్స్ ఎ వాల్యూ. ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయో మాట్లాడుకుందాం. ఫస్ట్ అంటే ఎక్స్‌పీరియన్స్. డెఫినిట్‌గా కరెక్ట్‌గా ఫస్ట్ స్కిల్స్ మ్యాచ్ అవ్వాలి. సో, ఒక జాబ్ డిస్క్రిప్షన్ పెడితే వాడు ఎగ్జాక్ట్‌గా ఒక పైథాన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి, ఇంకా క్లౌడ్ సిస్టమ్స్‌లో ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అవి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయితేనే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది. లేదంటే అవ్వదు. 2 ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ లోకల్ ఎక్స్‌పీరియన్స్. పైన చెప్పిన స్కిల్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్వీడన్‌లో మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఫస్ట్ మీ ప్రొఫైల్‌ని పిక్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొచ్చేసి స్వీడన్‌లో ఉండాలి. ఎనీ పర్మిట్ మీద అంటే డిపెండెంట్ వీసా అయ్యుండొచ్చు, వర్క్ పర్మిట్ అయ్యుండొచ్చు, అంటే జాబ్ లేకుండా ఇంకోటి సెర్చ్ చేస్తూ ఉండొచ్చు. స్టూడెంట్ పర్మిట్ మీద అయినా ఉండుండొచ్చు. మీరు ఇక్కడ లోకల్‌లో స్వీడన్‌లో ఉంటే ఆబ్వియస్‌గా మీకు ఛాన్సెస్ ఎక్కువ. సో, ఈ 3 చెక్స్ చూసుకోండి. లేదా వాళ్ళకి మాత్రం హై ఛాన్సెస్ ఉన్నాయి జాబ్ అట్‌లీస్ట్ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి. ఎవరు ఒకటికి 2 సార్లు ఆలోచించి అప్లై చేయాలి. అంటే తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ అవ్వకుండా. ఎందుకంటే మేము చెప్పే వాళ్ళకి ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. ఫస్ట్ అండి ఫ్రెషర్స్. సారీ టు సే ఫ్రెషర్స్‌కి చాలా లో ప్రయారిటీ ఉంది. ఎక్స్‌పీరియన్స్ చూస్తున్నారు. అండ్ స్కిల్స్ మ్యాచింగ్. అంటే ఏదో వాళ్ళు ఒక 10 పెట్టారు. 2, 3 మ్యాచ్ అయినాయి చూసాం, ట్రై చేద్దాం. స్కిల్స్ మ్యాచ్ అవ్వకుండా అప్లై చేద్దాం అంటే అది అవ్వదు. ర్యాండమ్‌గా ఏదో అప్లై చేసేద్దాం. ఇంతకుముందు అలా ఛాన్సెస్ ఉండేవి. సో, ర్యాండమ్‌గా అప్లై చేసేస్తే కొంతవరకు ఛాన్సెస్ ఉండేవి. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ చేసి ఓకే అనుకుంటే తీసుకునేవాళ్ళు. సో, ఇప్పుడు అస్సలు ఛాన్సే లేదు. 100% స్కిల్స్ మ్యాచ్ అయ్యి ఉంటేనే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది. స్వీడన్‌లో ఉంటే బెటర్ ఛాన్సెసా? స్వీడన్ బయట ఉంటే బెటర్ ఛాన్సెసా అంటే ఆబ్వియస్‌గా స్వీడన్‌లోనే ఉంటేనే మీకు ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, స్వీడన్‌లో ఉంటే ఎంప్లాయర్‌కి ఈజీ టు కాంటాక్ట్ యూ. పిలుస్తాడు, కలుస్తాడు. సో, ఈ వీసాస్, వర్క్ పర్మిట్స్ ఇష్యూస్ ఉండవు. ఈజీ. ఆహ్, తక్కువ ఎఫర్ట్స్ వాళ్ళకి. పేపర్ వర్క్ తక్కువ. సో, ఇవన్నీ వాళ్ళకి చాలా తగ్గుతుంది. సో, ఎంప్లాయర్‌కి రిస్క్ కూడా. అంటే క్యాండిడేట్ ఎక్కడో ఉండి అసలు ఎప్పుడొస్తాడో రాడో, వస్తాడా రాడా అసలు అనే డౌట్‌లో ఉంటారు. అదే క్యాండిడేట్ ఇక్కడుంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండి ఇక్కడ ఒక జాబ్ సీకర్ వీసా అవ్వచ్చు, డిపెండెంట్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు ఆల్రెడీ ఇక్కడ ఉండుంటే డెఫినెట్‌గా వాళ్ళకి హై ప్రయారిటీ ఉంటుంది. సో, స్వీడన్‌లో ఉండుంటేనే మీకు ఆల్రెడీ ఛాన్సెస్ హై. స్వీడిష్ లాంగ్వేజ్ గురించి మాట్లాడదాము. నాకు చాలామంది కమెంట్స్ పెడుతూ ఉంటారు. లాంగ్వేజ్ ఉండాలా? నేర్చుకోవాలా? ఈ పోస్ట్‌కి కావాలా? ఆ పోస్ట్‌కి కావాలా? అని అడుగుతుంటారు. లైక్ ఐటీ జాబ్ చెప్పినట్టు చాలా వరకు ఆఫీసెస్‌లో ఇంగ్లీష్ మాట్లాడతారు. బట్ స్వీడన్ మాట్లాడుతున్న వాళ్ళకి డెఫినిట్‌గా ఎక్కువ ఒక యాడెడ్ వాల్యూ ఉంటుంది. ఇందాక ఆల్రెడీ పాయింట్‌లో చెప్పినట్టు దే ఫీల్ బిలాంగింగ్, రైట్? వాళ్ళు మనతో ఉండడానికి, లాంగ్ టర్మ్‌లో ఉండడానికి వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో, డెఫినిట్‌గా కమ్యూనికేట్ చేస్తూ ఉంటే కొద్దో గొప్ప అయినా సరే స్వీడిష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు చాలా ఉపయోగం. సాలరీ రూల్స్ అండి. ఇప్పుడు వర్క్ పర్మిట్స్ అప్రూవ్ చేయాలన్నా, ఎక్స్‌టెన్షన్స్ చేయాలన్నా స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయి. సాలరీస్ ఎంత కంపల్సరీ ఉండాలని సాలరీ రేంజ్ కూడా పెంచారు. సో, అది కంపల్సరీ అంటే అది మైగ్రేషన్ వర్క్ అట్ వాళ్ళు చూస్తారు. ఎంప్లాయర్స్ ఈ సాలరీ ఇస్తున్నారా లేదా అని. సో, అంత సాలరీ ఇస్తున్నారంటే అంత స్కిల్డ్ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారని అర్థం. సో, అంత స్కిల్డ్ వాళ్ళని ఇక్కడ లేరు. ఫస్ట్ స్వీడన్‌లో లేరు, యూరోప్‌లో లేరు. బయట నుంచే వాళ్ళు చాలా ఎక్స్‌పీరియన్స్డ్, స్పెషల్లీ స్కిల్డ్ ఉంటేనే బయట నుంచి తీసుకోవాలని అర్థం. సో, అవన్నీ క్రైటీరియాస్ మీట్ అవుతేనే మైగ్రేషన్ వర్క్ అట్ వాళ్ళు వీసాస్ అండ్ వర్క్ పర్మిట్స్ లైక్ అప్రూవ్ చేస్తున్నారు. సో, ఇవన్నీ చూసుకొని ఎంప్లాయర్స్ కూడా జాగ్రత్తగా ఆహ్, జాబ్ పోస్ట్ పెట్టాలి క్యాండిడేట్స్ కోసము. సో, 2 స్ట్రిక్ట్ అయ్యాయి. దాని అర్థం ఏంటంటే
ఎంప్లాయర్‌కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అంటే రైట్ క్యాండిడేట్ కోసమే పోస్ట్ చేయాలి. ఖచ్చితంగా అవసరమైతేనే బయట నుంచి తెచ్చుకోవాలి. లేదంటే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళని తీసేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు దొరక్కపోతే అప్పుడే బయట నుంచి తీసుకోవాలి. అంత సాలరీ ఇచ్చి, అంత పేపర్ వర్క్, ఇన్స్యూరెన్స్ అండ్ ట్రైనింగ్, స్కిల్స్ అన్నీ చూడాలి. రిస్క్ ఎక్కువ. ఎప్పుడొస్తారో ఏంటి? సో, ఇవన్నీ చూసుకొని ఎంప్లాయర్ చేయాలి. సో, చాలా సెలెక్టివ్‌గా చేస్తున్నారు ఎంప్లాయర్స్. రెగ్యులర్‌గా మనం చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఒక సీవీ క్రియేట్ చేసేస్తాము. అదే సీవీని అన్ని జాబ్స్‌కి పెట్టేసి అప్లై చేయటం. అది ఫస్ట్ మిస్టేక్ అండి. ఇండియాలో సీవీ ఫార్మాట్, ఇక్కడ సీవీ ఫార్మాట్‌కి డిఫరెన్స్ ఉంటుంది. సో, స్వీడన్ సీవీ ఫార్మాట్ మీరు అడాప్ట్ చేసుకొని అండ్ అదే మళ్ళీ సేమ్ అన్ని రోల్స్‌కి అప్లై చేయడానికి కుదరదు. మీరు ఏదైతే జాబ్ అప్లై చేస్తున్నారో ఆ స్కిల్స్ ఏమైతే స్పెసిఫిక్‌గా అడుగుతున్నారో ఆ స్కిల్స్‌ని హైలైట్ చేసి దానికి తగ్గట్టుగా మార్చి సీవీ ప్రతి రోల్‌కి, ప్రతి డిఫరెంట్ రోల్‌కి డిఫరెంట్ సీవీ, డిఫరెంట్ స్కిల్స్ అయితే, డిఫరెంట్ టూల్స్ అయితే మీరు అది హైలైట్ చేసి పంపాలి. సో, వర్డ్ మ్యాచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఒకసారి మీరు కంపల్సరీ చూసుకోవాలి. సెకండ్‌ది జనరల్‌గా ఏమనుకుంటారంటే స్టాక్‌హోమ్ ఒక్కటే అప్లై చేస్తారు. ఎందుకంటే అది క్యాపిటల్, ఈజీ యాక్సెస్. ఇండియా రావటానికైనా, జాబ్స్‌కైనా మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో, ఇలా బోలెడు రీజన్స్ ఉంటాయి. సో, మెయిన్‌గా అందరూ స్టాక్‌హోమ్ ఒక్కటే అప్లై చేద్దాము అనుకుంటారు. సో, అలా పప్పులో కాలేయద్దు. ఏ సిటీ, ఎంత చిన్న సిటీ అయినా, ఎలాంటి జాబ్ అయినా మీకు స్కిల్స్ మ్యాచ్ అవుతే అప్లై చేయండి. సో, మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకో మిస్టేక్ ఏంటంటే ఓన్లీ లింక్డ్ఇన్ మాత్రమే అప్లై చేయటం. ఆబ్వియస్లీ లింక్డ్ఇన్ ఈజ్ ఎ గ్రేట్ స్టార్ట్. కానీ అది మాత్రమే అక్కడ మాత్రమే చేస్తామంటే అవ్వదండి. సో, మీరు సెర్చ్ చేయండి, గూగుల్ చేయండి. స్వీడన్‌లో ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, మీకు రిలేటెడ్ కెరీర్ రిలేటెడ్ కంపెనీస్ ఏమున్నాయి చూసి ప్రతి కంపెనీ వెబ్‌సైట్‌లోకెళ్ళి వాళ్ళ కెరియర్స్ పేజ్ ఉంటుంది. అక్కడికెళ్ళి మీ సూట్ అయిన జాబ్ డిస్క్రిప్షన్ ఏది ఉందో 100% అక్కడ కాంప్రమైజ్ ఏం లేదు. 100% స్కిల్స్ మ్యాచ్ అయి ఉంటేనే మీరు అప్లై చేయండి. సో, ఓన్లీ లింక్డ్ఇన్ డిపెండ్ అవ్వకుండా ప్రతి కంపెనీ వెబ్‌సైట్, కెరియర్ వెబ్‌సైట్‌కెళ్ళి, పేజ్‌కెళ్ళి మీరు అప్లై చేయండి. సో, ఫైనల్‌గా నా అడ్వైస్ ఏంటంటే ట్రై చేస్తాం, వచ్చేస్తుందిలే, మా ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, ఏదో ఒకటి వచ్చేస్తుంది, లేదా 3 నెలల్లో వస్తుంది, ఏమవుతుంది అని అనుకుంటే కొంచెం రిస్క్‌లో పడతారు. కొంచెం స్మార్ట్‌గా, ప్రిపేర్డ్‌గా ఆలోచించి రండి. దాని అర్థం స్వీడన్ ఇంక అసలు బాలేదు, క్లోజ్ అయిపోయింది అని కాదు. ఇట్స్ నాట్ క్లోజ్డ్. అలాగని బూమింగ్‌గా కూడా లేదు. చాలా సెలెక్టివ్‌గా, స్ట్రిక్ట్‌గా షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. సో, ఇవన్నీ చెక్ చేసుకొని స్వీడన్‌కి రండి. అది అండి జాబ్ మార్కెట్ రియాలిటీ గురించి 2025 తర్వాత. అలాగే స్టూడెంట్స్‌కి ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. బాయ్ బాయ్.